అనే పాట పాడతాం. 402 మరొక పక్కలు. చూడుమో ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణ నీవా శ్రీయేసుడు, సిలువలో వ్రేలాడుచున్నాడుగా, సిలువలో వ్రేలాడుచున్నాడుగా. మానవులెంతో చెడిపోయిరి, మరణించెదామానే తలపోయక. మానవులెంతో చెడిపోయిరి, మరణించెదామానే తలపోయక. ఎరుగారు మరణముని కామని, నరకమున్నాదాని వారెరుగారు. ఎరుగారు మరణముని కామని, నరకమున్నాదాని వారెరుగారు. చూడుమో ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణ నీవా శ్రీయేసుడు, సిలువలో వ్రేలాడుచున్నాడుగా, సిలువలో ఇహమందు నీకు కలవన్నీయు, చనిపోవు సమయాన వెంటారావు. ఇహమందు నీకు కలవన్నీయు, చనిపోవు సమయాన వెంటారావు. చనిపోయినను నీవు లేచేదవు, తీర్పున్నదని ఎరుగో ఒక దినమునా. చనిపోయినను నీవు లేచేదవు, తీర్పున్నదని ఎరుగో ఒక దినమునా. చూడుమో ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణ నీవా శ్రీయేసుడు, సిలువలో వ్రేలాడుచున్నాడుగా, సిలువలో వ్రేలాడుచున్నాడుగా. మనలాను ధనవంతులుగా చేయను, దరిద్రుడయేను మన ప్రభువు. మనలాను ధనవంతులుగా చేయను, దరిద్రుడాయేను మన ప్రభువు. రక్తము కార్చెను పాపులకై, అంగీకరించుము శ్రీయేసుని. రక్తము కార్చెను పాపు, అంగీకరించుము శ్రీయేసుని. చూడుమో ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణ నీవా శ్రీయేసుడు, సిలువలో వ్రేలాడుచున్నాడుగా, సిలువలో వ్రేలాడుచున్నాడుగా. సిలువపై చూడుమో ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు. సిలువపై చూడుమో ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు. అర్పించుకొని
నీదు జీవితము, ఆయన కొరకై జీవించుము, అర్పించుకో నీదు జీవితము, ఆయన కొరకై జీవించుము. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణ నివ్వా శ్రీయేసుడు, సిలువలో వ్రేలాడుచున్నాగా, సిలువలో వ్రేలాడుచున్నాడుగా. ప్రార్థన చేసుకుందాం. రత్నాకర్ ప్రార్థన చేస్తారు వాక్యం కొరకు. స్తోత్రం మహాపరిశుద్ధుడా, ప్రేంగల ప్రభువునైనా నీ యొక్క పరిశుద్ధ పదాలకు వేలాది స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువునైనా. గడిచిన దేవనైనా ప్రభుదినం నుంచి ప్రభువునైనా ఈ ప్రభుదినం వరకు ప్రభువునైనా నీ రకల కింద మమ్మల్ని కాపాడి దేవనైనా సజీవ లెక్కల్లో ఉంచి నీ నామాన్ని స్తుతించి నీ నామాన్ని గణపరిచే భాగ్యాన్ని తండ్రినైనా మీరు మాకును నాకును దయచేసిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువునైనా. అంత మాత్రమే కాదు తండ్రినైనా ఉదయకాల సమయంలో ఒకటి ప్రభువునైనా నీ యొక్క ఆరాధన విశ్వంతలో నువ్వు తోడుగుండి ప్రభు ఈ రీతిగా తండ్రినైనా సాయంకాల సమయంలో ప్రభువునైనా జక్కల నక్కలోనే గ్రామాన్ని ఆధారం చేసుకుని ప్రభువును జరగొచ్చు నీ యొక్క సువార్తను దేవనైనా దేవాను ఆది నుంచి అంతవరకు ప్రభు నువ్వే అధ్యక్షత వహించి నీ నామ మహిమార్థ దేవులో తండ్రి నీ కృపణ దయచేసి నడుచున్నాను ప్రభు. అంత మాత్రమే కాదు తండ్రి నైనా ఆ యొక్క వచ్చిన ప్రతి బిడ్డను ప్రభు దేవాన్ని మీ స్వాధీనం ఉంచుకొని నడుచున్నాను ప్రభు. నాయన స్తోత్రాలు నీకు వందనాలు రచన ఇప్పటివరకు ప్రభు నాన్న నీ నామాన్ని దేవాలన్న పాటల ద్వారా గణపరిచి ఉన్నాం ప్రభు. అంత మాత్రమే కాదు తండ్రి నైనా మీ దాసులు దేవాలని అక్కడ ప్రభు నాయన మాకు చెప్పవచ్చుండగా ప్రభు నాయన మీ దాసులు తండ్రి నైనా మీరు చిలువు శరణం మరుగుపరుచుకొని ప్రభు మాకు కావాల్సిన వర్తమానం ప్రభు నాయన మీ దాసుల నోటి నుంచి ప్రభు నాయన మీరే పలిగించమని అడుగుతున్నాను తండ్రి. అంత మాత్రమే కాదు తండ్రి నైనా మాకు వినగల చెవిని గ్రహించగల మనసును ప్రభు నాయన మీరు మాకు దయచేసి ప్రభునైనా గతమైన వాక్యాన్ని ప్రభునైనా రథంతరకు ఫలించలేదు తండ్రి నాయన నీ కృపణ దయచేయమని వచ్చాను. ఈ చిన్ని ప్రార్థన పాశం చేర్చుకోమని అడుచు మా ప్రియుడు మా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలో తండ్రి, ఆమేన్. దయచేసి కొన్ని నిమిషాలు కొంతసేపు దేవుని వాక్యాన్ని మనం చూసుకొని మనం ముందుకెళ్దాం. రండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మార్కు సువార్త 4వ అధ్యాయము. మార్కు సువార్త 4వ అధ్యాయము. నాలుగో అధ్యాయము 41వ వచనాన్ని చదవండి ఒకరు. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరు, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. చాలు. దేవుడు ఈ భాగాన్ని రాత్రికాల సమయంలో మన వెనికిల్లో దీవించి మనతో మాట్లాడను గాక. యేసు ప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు నిజముగా ఆయన చేసినటువంటి గొప్ప కార్యములు, అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు. అందుకనే ఇక్కడ వారు అంటున్నారు, వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరు, గాలియు సముద్రము ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకుని. ఈ రాత్రి ప్రియమైన సహోదరుడా సహోదరి, ఆయన ఎవరు అని నిజంగా మనం ఎవరిని అనుకుంటున్నాం? ఆయన ఎవరు? ఈ రాత్రి మీతో ఆయనను మీకు పరిచయించాలని ఆశపడుతున్నాం. ఆయన ఎవరు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక్క మాట చెప్పాలంటే ఆయన సృష్టికర్త. ఆయన ఎవరంటే ఆయన సృష్టికర్త. అందును బట్టి అక్కడ మనం చూస్తే 39వ వచనంలో, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. ఇక్కడ దేవాతి దేవుడు గాలిని గద్దిస్తూ వచ్చాడు. అక్కడ శిష్యులు ప్రయాణం చేస్తున్నటువంటి దోణి మీద
37వ వచనంలో పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయిను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని ఎదిరించుచున్నాను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయన అడిగిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి, ఇక్కడ భయంకరమైనటువంటి పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయి ఆ దోణిలో ఉన్న వారందరూ ఎంతగానో భయపడుతూ వచ్చారు. మునిగిపోతున్నామే సముద్రంలోని ఎంతో భయాందోళనకు గురవుతున్నారు. అయితే దేవాతి దేవుడు లేచి గాలిని గద్దించగా నిశ్శబ్దమై ఊరకుండెను. అర్థమైన నోరు లేనటువంటి గాలి ఆయన మాటకు లోబడుతూ వచ్చింది. మాట్లాడలేని తుఫాను ఆయనకు లోబడుతూ వచ్చింది. అర్థమే ఈ రాత్రికాల సమయంలో నోరు లేని గాలి తుఫాను ఆయనకు లోబడుతూ వచ్చింది. ఎందుకంటే ఆయన సృష్టికర్త. తన మహత్తు గల మాట చేత ఆయన సమస్త సృష్టిని చేస్తూ వచ్చాడు. సమస్త సృష్టికి ఆయన ఆది సంభూతుడుగా ఉంటూ వచ్చాడు. సమస్తము కలుగునుగాక అని మాట మాత్రం సెలవిస్తే సమస్తము కలుగుతూ వచ్చింది. చాలామంది అనుకోవచ్చు, దేవుడు ఎక్కడున్నాడు మాకు చూపించు. కొంతమంది యవనస్తుల ప్రశ్న అది, దేవుడు ఎక్కడున్నాడో మాకు చూపించండి. దేవుని చూపిస్తే మేము నమ్ముతామంట. ఒక్కసారి గమనించండి ప్రియులారా, దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఒక చిన్న భాగమైనటువంటి సూర్యుడిని మిట్ట మధ్యాహ్నం వేళలో తేటగా నీ కళ్ళు పెట్టి చూడగలవా? ఆలోచించేయండి. దేవుని సృష్టిలో ఒక చిన్న భాగమైనటువంటి నిజంగా సూర్యుడిని నీ కళ్ళతో నీవు చూడడానికి నీ కళ్ళు అర్థమైందా సాహసించావు. నీ కళ్ళకు చేత కాదు. దేవుడి సృష్టిలో చిన్న భాగమైనటువంటి సూర్యుని చూడలేక ఉన్నటువంటి నీవు అర్థమైందా, నీకున్నటువంటి నీ అవయవాలు ఆయన చూడలేక ఉన్నాయి. అయితే ఆ దేవాతి దేవుని ఎలా చూస్తావు చెప్పండి? ఆ సూర్యుని దేవుడు సృష్టించినటువంటి ఆ సూర్యుని చూడలేక ఉన్నటువంటి మనము నిజంగా ఆయనను ఎలాగనో చూస్తాం. ఒక భక్తుడు ఆయనను వీపు మీద చూసి వెంటనే పడిపోయాడు. అట్లా ఆయన సృష్టికర్త అండి. కోటి సూర్యకాంతుల చేత నింపబడినటువంటి దేవుడు ఆయన. మానవ దేహముతో, మానవాళి రక్త మాంసములతో, ఈ దేహముతో దేవాతి దేవుణ్ణి మానవుడు చూడలేడండి. మానవుని చూడాలని మానవుడు దేవుణ్ణి చూడాలని ఎంతగానో మానవుని యొక్క ప్రయాస, దేవుని చూడాలని మానవుడు ఎంతో ప్రయాసపడుతున్నాడు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఒక మాట సెలవిస్తుంది, హృదయ శుద్ధి గలవారు ధనిలు. దేవుణ్ణి చూడాలంటే, దేవాతి దేవుణ్ణి చూడాలంటే హృదయ శుద్ధి నిజంగా చాలా అవసరం అండి. హృదయ శుద్ధి కలిగి ఉంటే దేవుడు నిజంగా నిన్ను నీకు కనపరుచుకుంటాడు. హృదయంలో నిజంగా మానవుడు నిజంగా జన్మతః పాపి అని మనం చూస్తూ వచ్చాం. కర్మతః పాపి అని చూస్తూ వచ్చాం. పాపముతో ఉన్నటువంటి మానవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఎలా చూడగలడమ్మా? పాపముతో నింపబడినటువంటి మానవుని యొక్క దేహము పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి చూడలేదే. ఇక్కడ గాలి తుఫాను ఆయన మాటకు లోబడుతూ వచ్చింది. నోరు లేని సృష్టి ఆయనకు లోబడి పనిచేస్తుంది. ఎప్పుడైనా గ్రహించావా? సూర్యుడు నిజంగా ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. చంద్రుడు తన పనితను చేసుకుంటున్నాడు. నక్షత్రాలు తన పనితను చేసుకుంటున్నాయి. భూమి మీద ఉన్నటువంటి నోరు లేని సమస్త సృష్టి కూడా ఆయనకు లోబడుతూ వచ్చింది. తుఫాను ఆయన మాటకు నెమ్మలిచ్చింది. గాలి ఆయన మాటకు నిజంగా లోబడుతూ వచ్చింది. నోరున్న మానవుడు నిజంగా ఆయన మాటకు లోబడలేకపోతున్నాడు. నోరున్నటువంటి మానవుడు నిజంగా దేవుని మాటకు లోబడలేకపోతున్నాడు. ప్రేమైన సహోదరుడా, సహోదరి, అమ్మాయ్యా, నువ్వెక్కడున్నా, ఏ పని చేస్తున్నా ఒక్కసారి నువ్వు ఆలోచించేయి.
నోరు లేని సృష్టి ఆయన మాటకు లోబడి నిజంగా సూర్యుడు ఉదయిస్తూ అస్తమిస్తున్నాడు. సమస్త సృష్టి కూడా ఆయనకు లోబడుతూ వచ్చింది. ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి ఆయనకు లోబడి పనిచేస్తుంది. కానీ నోరున్నటువంటి మానవుడు దేవుని మాటకు లోబడలేకపోతున్నాడు. అందుకని యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో మాట అంటున్నాడు, యెహోవా సెలవిస్తున్నాడు. యెహోవా ఈ విధముగా ఇలాగున సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో మాట, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించండి, ఓ భూమి నువ్వు చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను, తిరుగబడి ఉన్నారు. నీ జీవితం అంతా తిరగబడుతూ వచ్చావు. సృష్టికర్త అయిన దేవుణ్ణి నిన్ను రక్షించి నిన్ను కాపాడి ఈ 2026 సంవత్సరము 4 మాసాలు నేను సజీవురాలుగా బ్రతికించి మరొక మాసము నీకు దయాకిరీటంగా దయచేసినటువంటి దేవాతి దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకుంటే, ఆయన ప్రేమను అర్థం చేసుకుంటే ఈ రాత్రి ప్రేమైన సహోదరుడా నువ్వెంతో ధన్యుడువండి, ధన్యురాలు. ఓ ఆకాశమా, నోరు లేని ఆకాశమా ఆలకించు, నోరు లేని భూమి ఆలకించు. నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేశాను, కానీ వారు నా మీద ఏం చేశారంట? తిరుగుబాటు చేశారు. నా జీవితంలో నిజంగా తిరుగుబాటుకు కారణం ఏంటంటే మనలో నివసించేటువంటి పాపం. తిరుగుబాటు సోద చెప్పుట ఎను పాపముతో సమానమైన దేవుని వాక్యం సెలవిస్తుంది. తిరుగుబాటు ఎంత భయంకరమైన తిరుగుబాటు అంటే ఏంటంటే దేవుడిని అర్థం చేసుకోలేకపోవడం, సృష్టికర్త అయినటువంటి దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోవడం. అందుకని ఆయన అదృశ్య దేవుని స్వరూపండి, సర్వ సృష్టికి ఆది సంభూతుడండి, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో దాగి ఉందండి. ఆయన తన మహత్తుగల మాట చేత సమస్తమును సృష్టించిన సృష్టికర్త అండి, సమస్తమును కలుగును కాకని సెలవించిన దేవుడు అండి. సమస్త సృష్టి ఆయనకు లోబడుతుంది, కానీ మానవుడు మాత్రం ఆయనకు లోబడలేకపోతుంది. కారణం ఏంటంటే పాపము. ఆజ్ఞ అతిక్రమం ద్వారా మానవుల్లో పాపము ప్రవేశిస్తూ వచ్చిందండి. ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపము మానవుల్లో ప్రవేశించి దేవాతి దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోలేక, ఆయన మనసును అర్థం చేసుకోలేక దేవునికి మానవునికి పాపం అనేది వేరు చేసుకోవచ్చు. అందుకనే ఆదికాండం దైవగ్రంథమైన బైబిల్లో ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. తమ ఆలోచనలు అనుసరించి చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను సృష్టించినటువంటి విధానాన్ని ఒక్కసారి తలకూర్చుకుని యెహోవా సంతాపమునంది హృదయములో నొచ్చుకుంటున్నాడు. దేవుడు మానవుని చేసినందుకు మానవుని యొక్క అవిధేయత, మానవుని యొక్క తిరుగుబాటు స్వభావము, మానవుని యొక్క మాట వినని స్వభావాన్ని బట్టి నిజంగా దేవాతి దేవుని యొక్క మనసు నొచ్చుకుంటుంది. హృదయంలో ఎంతో నిజంగా బాధపడుతున్నాడు. అయ్యో నేను సృష్టించినటువంటి మానవుడు, నా పోలికలో ఉన్నటువంటి మానవుడు, నేను ఎంతగానో ప్రేమించినటువంటి మానవుడు నా చేయి జారిపోయాడే, నా చేయిని దాటిపోయాడే, పాపానికి అమ్ముడుపోతూ వచ్చాడే, పాపము చేతిలో పడిపోతూ వచ్చాడే. పాపము మానవుని ఈడ్చుకు వెళ్తున్నది. పాపము ద్వారా మానవునికి నెమ్మది లేకుండా బ్రతుకుతున్నాడు. పాపము ద్వారా మానవునికి భయం వెంటాడుతూ ఉంది. పాపం వలన వచ్చు జీవితము మరణమే, ఆ మరణమే నిత్య నరకము, భయంకరమైన అగ్నికొండం. అందుకని ఈ రాత్రి పాపుల రక్షకుడు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి పాప భారమును మోసుకొచ్చున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి. దేవుని యుద్ధకు వస్తే నెమ్మది, దేవుని యుద్ధకు వస్తే విశ్రాంతి, దేవుని యుద్ధకు వస్తే సంతోషం, దేవుని యుద్ధకు వస్తే సమాధానం. అప్పుడు మేము కూడా చేరవచ్చిన మేము వాక్యం చెప్తున్నటువంటి నా జీవితంలో కూడా దేవునికి దూరమై ఎంతో నష్టపోతూ వచ్చా.
దేవునికి దూరమై ఎంతో నష్టపోతూ వచ్చాం. అయితే దేవుడు ఒక దినాన దర్శిస్తూ వచ్చాడు. ఆయనను సొంత రక్షకునిగా కలిగి, దేవా నేను కూడా పాపినందు క్షమించి, పాపము ద్వారా నెమ్మది లేకుండా బ్రతుకుతున్న, పాపము ద్వారా ఎంతో భయంకరమైన దుస్థితిలో ఉన్నానని నిజంగా ఒప్పుకున్నప్పుడు దేవుడు నా పాపాన్ని క్షమించి తన కుమారుడిగా చేసుకుంటూ వచ్చాడు. వచ్చిన మేమందరం కూడా ఒకప్పుడు నీలాగునే మనలాగునే దేవునికి దూరస్తులుగా ఉంటూ వచ్చాం, ఇలాగునే ఉంటూ వచ్చాం. అయితే దేవుడు అంటున్నాడు, దేవుడు మమ్మల్ని ప్రేమించి యథార్థంగా దేవుని దగ్గర మేము ఒప్పుకున్నప్పుడు ఆయన మాకు సొంత రక్షకులుగా కలుగుతూ వచ్చాం. ఆయన మమ్మల్ని రక్షించాడు. రాత్రికాల సమయంలో నిన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను కాపాడుతున్న దేవుడు, నిన్ను 5వ మాసంలోనికి ప్రవేశింపగలిగినటువంటి దేవుడు, ఇంతవరకు నేను బ్రతికించిన దేవుడు, ఇంతవరకు నేను కాపాడుతున్నటువంటి దేవుడు ఎవరంటే ఆయన సృష్టికర్త, ఆయన ప్రేమామయుడైన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి దేవుడు నిన్ను సాయంకాల సమయంలో నిన్ను ప్రేమించి ఆయన ప్రేమ సందేశాన్ని, రక్షణ సువార్తను అందిస్తున్నాడు. ఇలాగా మాకు కాదులే, మాకెందుకులే, మరి ఎవరో నిజంగా ఎక్కడి నుంచి వస్తున్నారు చెప్పుకుంటున్నారు, ఏదో వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నావు కదా, ఏదో చెప్పుకొని వెళ్ళిపోతున్నారు అనుకున్నావు కదా. కాదండి, నీ కొరకే వాక్యం వింటున్న నీ కొరకే ఈ శబ్దం యంత్రం ద్వారా దేవుని వాక్యం నీ చెవుల్లో నిజంగా త్వరపెడుతుంది. లోబడితే నువ్వు మేలు పొందుతావయ్యా, లోబడకపోతే కొన్నిసార్లు దేవుడి దగ్గర లెక్క చెప్పాలి. దేవుడి శబ్ద యంత్రం ద్వారా దేవుని వాక్యం నీకు అందిస్తున్నాడంటే దేవుని ప్రేమ నిన్ను వెంటాడుతుందమ్మా. అమ్మా, దేవుని ప్రేమ నిన్ను వెంటాడుతుంది. మాకు కాదులే, వారెవరో చెప్పుకొని వెళ్ళిపోతారు అనుకుంటున్నావు కదా. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడమ్మా. మనుషుడు ఏదైతే విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. మోసపోవద్దు. నీవు మోసపరుచుకుంటున్నావు, మాకు కాదులే అనుకొని ఏదో చెప్పుకుంటున్నారు, వెళ్తున్నావు అనుకుంటున్నావు కదా. నీ కొరకే తల్లి, నీ కొరకే వాక్యం వింటున్నావు, వాక్యం వినబడుతుంది. దేవుని సన్నిధికి రాలేక శత్రువు నీ కాళ్ళు అడ్డగిస్తున్నాడు. దేవుని సన్నిధికి రాలేక ఏమి వెళ్తావులే అనుకుంటున్నావు కదా. జాగ్రత్త ప్రేమిన సహోదరుడా, సహోదరి, హృదయాన్ని కఠినపరుచుకోవద్దు, హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. దేవుడు చూస్తున్నాడు నీ హృదయాన్ని. నీ హృదయాన్ని కఠినపరిచి దేవుని సన్నిధికి రాకుండా శత్రువు అడ్డగిస్తున్నాడు. రా దేవుని యొద్దకు రా, నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయనన్నాడు. ప్రయాసపడి పాప భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి అని ప్రేమామయుడైన దేవుడు ప్రేమతో ఈ సాయంకాల సమయంలో నిజంగా రక్షణ సందేశాన్ని అందిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు, నీ పిల్లలను ప్రేమిస్తున్నాడు. ఇంతవరకు నేను సజీవురాలుగా చేశాడు. అయితే ప్రేమించిన దేవుణ్ణి, కాపాడుతున్న దేవుణ్ణి, రక్షించిన దేవుణ్ణి, ఈనేటి వరకు సజీవునిగా చేసిన దేవుణ్ణి, నిజంగా దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకుంటే నువ్వు ధన్యుడివేనండి, నీవు ధన్యురాలువే. మాకు కాదనుకుంటున్నావా, నాకు కాదులే అనుకుంటున్నావా? ఈ రాత్రి నీకే శబ్దయంత్రం ద్వారా నీ చెవులు వింటున్నాయి. నిజంగా వినే చెవులు ఒక దినాన దేవుని దగ్గర సాక్ష్యం ఇస్తాయి. నిజంగా చెవులు సాక్ష్యం ఇచ్చి ఆ దినము దేవుని వాక్యం విన్నావు కదా, నీవు లోబన్నావా? ఆ దినము నిజంగా దేవుని వాక్యం దైవదాసులు ఎంతో ప్రయాసతో నీ ఇంటి దగ్గరికి వచ్చారు, నీ దగ్గరికి వచ్చారు, శబ్దయంత్రం ద్వారా వాక్యం అందించారు, లోబడావా? తమ ఆలోచనలు అనుసరించి లోబడిన ప్రజల వైపు దినమంతా నా చేతులు సాపుతున్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. లోబడితే మేలు పొందుతావండి, లోబడితే ఎంతో మేలు పొందుతావు. ఈ రాత్రి సమయంలో దేవుడు నిన్ను ప్రేమించడానికి లోకానికి వచ్చాడు, నిన్ను రక్షించేదానికి లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. నిన్ను రక్షించేదానికి ఆయన ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరములు ఆయన నీకు నాకు సర్వ మానవాళి పాప విమోచన కొరకాయ ఆయన ఎంతో పరిశుద్ధుడుగా ఆయన జీవించాడు. తిరిగి లోకం ఏం చేస్తుందంటే ఆయన కెట్టకేలకు సిలువకు అప్పగిస్తున్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచినటువంటి దేవుడు ఇది నీ కొరకు ఆయన లోకానికి 2వ పర్యాయం రానున్నాడు. ఎందుకు రానున్నాడంటే రక్షించబడినటువంటి నీ కొరకు, ఆయన కొరకు ఎదురు చూస్తున్నటువంటి నీ కొరకు,
ఆయన యొక్క వాక్యాన్ని ప్రేమిస్తున్నటువంటి నీ కొరకు, ఆయన వాక్యాన్ని వింటున్నటువంటి నీ కొరకు, ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్నటువంటి నీ కొరకు, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నటువంటి నేను తీసుకెళ్ళడానికి ఆయన రెండో పర్యాయం రానయ్యున్నాడు. ఇదే మా నిరీక్షణ, ఇదే మా ఎదురుచూపు. విశ్వాస యొక్క ఎదురుచూపు ఏంటంటే ప్రభు వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ప్రజలందరినీ రక్షించబడినటువంటి విశ్వసించిన వారందరినీ వెళ్ళిపోతున్నారు. నీవైతే నిర్లక్ష్యంగా, అశ్రద్ధగా, ఏదో చిన్నగా అనుకొని నీ సొంత ఆలోచనతో నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, నీ సొంత జ్ఞానంతో నువ్వు వెళ్ళిపోతున్నావు కదా. కాదు, కానీ దేవుని వాక్యానికి లోపడి ఇప్పుడు ఇదే మిక్కిలి అనుకోవాల్సిన సమయం. ఇది రక్షణ దినం. పోగొట్టుకోవద్దమ్మా, పెడచెవిని పెట్టొద్దమ్మా. పోగొట్టుకొని పెడచెవిని పెట్టి నష్టపోవద్దు. నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ బిడ్డలను ప్రేమిస్తూ, నీ కుటుంబాన్ని ప్రేమించి ప్రేమతో ఆయన తన చేతులు చాపుతున్నాడు. తమ ఆలోచన అనుసరించి లోపలని ప్రజల వైపు నా చేతులు చాపుతున్నాడు. ఆయన చేతుల్లోకి వస్తావా, నీకు నెమ్మది, నీకు క్షేమము, నీకు నెమ్మది, ఆరోగ్యం. ఈ రాత్రికాల సమయంలో గట్టిగా నీ కుటుంబాన్ని ప్రేమించి దేవుడు రక్షణ సువార్తను అందిస్తున్నాడు. నువ్వు చేయవలసింది ఒక్కటే, మన పాపములను మనము ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపాన్ని క్షమిస్తాడు. ఓ దేవా, నేను కూడా పాపినిగా, నన్ను క్షమించు. జన్మతః నేను పాపిని, కర్మతః పాపి. పాపము ద్వారా పరిశుద్ధులైనటువంటి దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోతాను. పాపాన్ని నిజంగా తన లోకంలో పాపాన్ని నా హృదయంలో దాచుకొని పాపం ద్వారా నెమ్మది లేదు. అయితే పాపుల రక్షకుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అంటున్నా. ఆయన ఎద్దుకు రా. ఆయన ఎద్దుకు వస్తే ఇక నువ్వెంతో ధన్యుడవు, ధన్యురాలు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము, నిత్య జీవము ఆయన మాట వింటే, నిత్య రాజ్యము ఆయన మాట వింటే, పరలోకములో నిత్యత్వము ఆయనతో కూడా ఉంటాడు. ఆయన మాటకు లోబడదామా? ఆయన మాటకు విధేయత చూపుదామా? ఆయన మాటకు చెవిని పెడదామా? ఆయన మాట నాకు కాదులే అనుకొని హృదయాన్ని కఠినపరుచుకోవద్దమ్మా. అయ్యా, హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. రా, బయటికి రా, దేవుని సన్నిధికి రా. దేవుని ప్రజలతో కలిసి నీ కొరకు ఎంతో ప్రయాసంతో దేవుని బిడ్డలు వచ్చారు. ప్రార్థనలో ఏకీభవించు. కొంత సమయం నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ కుటుంబ క్షేమము కొరకు, మీ ఆరోగ్యం కొరకు మేము ప్రార్థన చేయడానికి వచ్చా. మీ అందరి, మీ కుటుంబాల క్షేమము కొరకు మేము ప్రార్థన చేయడానికి వచ్చాం. ఇంకా ప్రార్థనలో ఏకీభవిస్తే కొన్ని నిమిషాలు ఈ సమయంలో ప్రార్థన చేసి ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోతాం. ఇలాగున ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆస్వాదించి దైవరాజ్యానికి సిద్ధపరచవలసిందిగా ప్రభు పేరిట ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు నీవును, నీ ఇంటి వారును రక్షణ. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుల దేవానికి స్తోత్రములు. ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత ప్రజలను మీరు ప్రేమించి మీరు ఆఖరి దినాల్లో తండ్రి, ఆఖరి దినాల్లో మీ రక్షణ సువార్తను అందించేటువంటి కృపనిస్తూ వచ్చారు. కృపాకాలంలో, కృపా ద్వారాలు తెరవబడినటువంటి దినాల్లో మా తండ్రి మీరు ప్రేమించి ఈ ప్రాంతాన్ని ప్రభావం మీరు ప్రేమించిన తండ్రి దేవా, దేవదాసుల ద్వారా తండ్రి ఇక్కడ పత్రికలో దేవుని వాక్యం అందించే కృపనిస్తూ వచ్చారు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించినైనా, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబానికి కావలసిన ఆరోగ్యాలు దయచేతండి. వారి కష్టాలను దీవించండి, వారి చేతి పనులను దీవించండి, వారి వ్యాపారాలను దీవించండి, వారి కుటుంబాలకు తండ్రి కావలసిన సమృద్ధి దయచేయండి. ఇలా నిజమైన సత్యము తెలుసుకోవడానికి, నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి, మోక్ష రాజ్యానికి తండ్రి యుగాలు ఉండబోయే ఆ నిత్య రాజ్యములు తండ్రి దేవాన తండ్రి ప్రతి కుటుంబంలో సహాయం చేయండి. రాత్రి తండ్రి నేను రమణమ్మ గారిని తండ్రి ప్రేమించి ఈ కుటుంబాన్ని ఆధారం చేసుకుని నా తండ్రి ప్రభావితపడుతున్నటువంటి వాక్యములు మీరు ఫలించి తండ్రి పురవీధిలో నా తండ్రి అనేక కరపత్రికలు తీసుకున్నారు, అనేక దేవుని వాక్యం విన్నారు తండ్రి. మీరే నా తండ్రి ప్రభావ కదిలించండి.
మీరే ఒక్కొక్కరితో మీరు మాట్లాడిన ఆయన, ఒక్కొక్కరిని మీరు దర్శించిన ఆయన, సహాయం చేయకండి అయినా మా ప్రయాసకు తగిన ప్రతిఫలం దయచేయకండి. బిడ్డలంతో పురవీధుల్లో ఉన్న తండ్రి ఆరోగ్యాలు నా తండ్రి సహకరించలేకపోయినప్పటికీ, బలహీనంగా ఉన్నప్పటికీ తండ్రి ఎంతో ప్రయాసతో ప్రతి గుమ్మం ఎదుర్కొ వచ్చిన తండ్రి దేవా కరపత్రిక అందించారు. దేవుని వాక్యం చెప్పారు. ఎంతో ప్రయాసతో ఉన్న తండ్రి విత్తబడిన ఈ వాక్యమును ఫలింపచ్చి దేవా ఇంకా హృదయాన్ని కఠినపరుచుకుంటూ దేవా మా కాదులే అనుకోండి తండ్రి, దేవా గుమ్మము దాటిన తండ్రి బయటికి రాలేకున్న వారితో మీరు మాట్లాడనైనా, గుమ్మము దాటిన తండ్రి బయటికి రాలేకున్న తండ్రి ఏ శత్రువు వారిని అడిగిస్తున్నారు రాత్రి తండ్రి మీరే వారి బంధకాలు తెంచిన తండ్రి సన్నిధికి వచ్చి దేవా మీరు పొందవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ విధంగా తండ్రి రాష్ట్రాల కుటుంబాన్ని దీవించండి, వారికి కొంతమంది ఆరోగ్యం దయచేయండి. కుమారుడు నా తండ్రి కోడలు బిడ్డలను మీరు ఆశీర్వదించండి. నా తండ్రి దినాలు నా తండ్రి ప్రభా దేవాన్ని మహిమలకు పిలుచుకున్నటువంటి అతని వారి బంధువులను జ్ఞాపకం చేసుకోండి. అయినా మీరే ఆ కుటుంబాన్ని ఆదరించండి, ఆడుకోండి, సహాయం చేయండి, ఆ కుటుంబానికి రక్షణ దయచేయండి. దేవా ఎందుకంటే ఈ లోకం మాది కాదు, ఎప్పుడైనా ఈ లోకం నుండి మేము వెళ్ళిపోతాం. దేవా శ్రేష్టమైన పరలోక రాజ్యం కొరకు, పరిశుద్ధ రాజ్యం కొరకు పరిశుద్ధంగా పవిత్రంగా నా తండ్రి మేమందరం కూడా సిద్ధపడలాగా సహాయం చేయాలి. ఇంతవరకు నా తండ్రి బిడ్డలంతో ప్రయాసపడుతూ వచ్చారు. ప్రతి కుటుంబానికి క్షేమం దయచేయండి, ప్రతి బిడ్డకు కావలసిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబానికి గ్రామానికి శుభమని చెబుతూ మేము ముందుకు వెళ్తున్నాం. నాకు తోడుగా ఉన్న మహిమ పొందమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వెళ్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం వచ్చిన మనకు ఆయన ప్రజలకు రాత్రి వాక్యాన్ని విన్నటువంటి ప్రతి కుటుంబానికి ఆయన కృప సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.